ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఢిల్లీలో ఒక జడ్జి గురించి. ఆ జడ్జి కూడా భార్య కూడా జడ్జిని. ఇద్దరికి మనస్పర్ధలు వచ్చినాయి. ఎందుకు పోట్లాడుకున్నారో తెలియదు. ఇద్దరు గొడవ పడ్డారు. ఆ భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ చెల్లెలు ఎస్పిట మాట్లాడితే బావగారిని బెదిరించడం, మామూలుగా ఆయన్ని బ్లాక్మెయిల్ చేయటం, ఇబ్బంది పెట్టడం చాలా చేసేదిట. ఈయన మనోవేదనకు గురయ్యారు. జడ్జి పోస్ట్ అంటే ఒక కుటుంబానికే పరిమితం కాదండి. మీరు ప్రజలకు తీర్పిచ్చే నాయకుడు. మిమ్మల్ని చూసి 10 మంది చక్కగా ఆదర్శంగా తీసుకోవాలి తప్ప మీలాంటి వాళ్ళు కూడా సూసైడ్ చేసుకుంటే ప్రపంచానికి ఏం తెలియపరుస్తున్నారు, ఏం నేర్పిస్తున్నారు? ఆవిడ దగ్గర నుంచి విడిపోండి, నచ్చకపోతే విడిగా వెళ్ళి చక్కగా బతకంటే తప్ప మీరు సూసైడ్ చేసుకుని చచ్చిపోతే మీ పిల్లల మీద ఎంత ఒత్తిడి ఉంటుంది, మీ తల్లిదండ్రులు ఏమవ్వాలి? అదంతా ఆలోచించలేదు. సమాజం ఒక జడ్జే చేసుకున్నాడు రా భారీ టార్చర్ పడలేక మనం ఎంత అని ఇంకా ప్రతి ఒక్కడు ఫ్యాన్కి వేలాడుతూ ఉంటాడు. ధైర్యం ఇవ్వండి, భరోసా ఇవ్వండి, బయటకు వచ్చి చెప్పండి. భార్యలు టార్చర్ పెట్టినా, భార్యలు ఇబ్బంది పెట్టినా, భార్య వైపు వాళ్ళు 498 కేసులు పెట్టినా లెక్క చేయాల్సిన అవసరం లేదు, ఇలా ఎదుర్కోవాలని చెప్పి అలా భార్య బాధితులందరికీ మీరు నిలబడి చక్కగా కౌన్సిలింగ్లు ఇస్తూ బాగుంటే ఇంకా బాగుంటుంది అనిపించింది. ఆలోచించండి ఎవరైనా ఇలాంటి పనులు చేసేప్పుడు. మీరు మీలాంటి పదవులు ఉన్నవాళ్ళు మీ కుటుంబానికి ఒక్కదానికే కాదు ప్రపంచానికి కూడా అవసరం.